నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం. సీనియర్ జర్నలిస్టుపై దాడి, పత్రికా వర్గాల్లో కలకలం. తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్లు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు, అనేక ఇబ్బందులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి. ఇంకా 4 ఏళ్లు కేసీఆర్, ఆ రోజు ఇంకా 4 ఏళ్లు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే. కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి. ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు. జయశంకర్ సార్, చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమథనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ 2 కేసీఆర్ గారు చేసిండు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు, అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు. ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించాడు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు
త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడుంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసిండు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అమరులకు. టీడీపీ లీడర్ వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏమండి, భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు. రారా బాబు అదుగో చందమామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ మిమ్మల్ని. నేను ఏకవచనం వాడను. రారా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పూట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరే ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి అండి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటుబడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% హామీలు అమలుపరిచింది. మిస్టర్ జగన్, నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రేపు 4వ తారీఖుకి 70% అమలు చేసింది. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 6,363 దరఖాస్తులు రాగా వాటిలో 11,000 పేపర్లలో ఫలితాలు మారిపోయినాయి. ఎలా ఫలితాలంటే చూస్తే ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు. ఉదాహరణకి జస్ట్ ప్రెస్ మీటే కాబట్టి ఒక 2-3 కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. కడప జిల్లాకు సంబంధించినటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం, అందులో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి గంగిరెడ్డి మోక్షిత అనేటువంటి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు మెయిన్ ఫలితాల్లో వచ్చింది. ఏది సోషల్ సాంఘిక శాస్త్రంలో ఫెయిల్ అయినట్టు. ఆమెకు మార్కులు ఎన్ని తెలుసా? తెలుగులో 96 వచ్చాయి, హిందీలో 82, ఇంగ్లీష్లో 24, మ్యాథమెటిక్స్ 83, సైన్స్లో 98 మార్కులు, సోషల్ స్టడీస్లో 21 మార్కులు మాత్రమే వచ్చినట్టు ఫలితాలు ప్రకటించారు. కేవలం 21 మార్క్స్. సరే, వీళ్ళకి ఉంది కాబట్టి, కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి 1000 రూపాయలు రీవాల్యుయేషన్ ఫీజు కట్టి, అయ్యా మా పాపకు సంబంధించినటువంటి వీటిలో రీవెరిఫికేషన్ చేయాలనేటువంటిది దరఖాస్తు పెట్టాడు. పెట్టిన తర్వాత రీవాల్యూ చేసిన అధికారులు రీవాల్యూ చేసి ఫలితం ప్రకటించారు. అందులో 84 మార్కులు వచ్చాయి. 84 మార్కులు. ఇనిషియల్ గా 21 మార్కులే వచ్చి ఫెయిల్ అయింది. కానీ రీవెరిఫికేషన్లో 84 మార్కులు వచ్చినాయి. అంటే ఆమెకి ఏకంగా 63 మార్కులు, ఒక సబ్జెక్ట్లో 63 మార్కులు తక్కువ వేసేసి ఇచ్చారు రాసినటువంటి వాటి ఫలితంలో. సో ఇంకొక కొంతమంది చూద్దాం, వాళ్ళ పత్రికలు చూద్దాం, ఎల్లో పత్రికలు చూద్దాం, రికార్డ్స్ ప్రకారం చూద్దాం. వీటిలో ఈ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కొల్లూరు ఉన్నత పాఠశాలలో చదివింది ఒక తేజస్విని అనేటువంటి విద్యార్థిని. 5 సబ్జెక్టులలో 90 పైకి వచ్చాయి. ఇవిడ కూడా ఒక్క సోషల్ స్టడీస్లో 23 వచ్చాయి. ఫెయిల్ అయినట్టు ప్రకటించారు. వాళ్ళు కొంచెం అవగాహన ఉంది కాబట్టి రీవెరిఫికేషన్కి అప్లై చేశారు. రీవెరిఫికేషన్ ఎన్ని వచ్చాయి తెలుసా? 96 మార్కులు. రీవెరిఫికేషన్లో 96 మార్కులు. ఇనిషియల్గా 23 మార్కులు వచ్చి ఫెయిల్ చేశారు. ఇప్పుడు 96 మార్కులు వచ్చేసేసి ఉత్తీర్ణురాలైంది. ఇంకొకటి చూద్దాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సి బెలగల మండలం సంఘాల ఉన్నత పాఠశాల. ఆ పాఠశాల ప్రేమ వర్షకి సోషల్ స్టడీస్లో 77 మార్కులు వచ్చాయి. ఆమె మంచి ఇంటెలిజెన్స్, వాళ్ళ నాన్న అందరూ కూడా లేదు మా పాప తక్కువ వచ్చాయని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే అందులో దీనికి సంబంధించినటువంటి 93 మార్కులు. ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చనిపోవడం పరిష్కారం కాదు. మేము పార్లమెంట్లో మేమున్న మీ పక్షాన కొట్లాడడానికి తప్పకుండా తెలంగాణ సాధన తీర్థమని చెప్పి అనేక సార్లు తెలంగాణ గడ్డ మీద మాట్లాడారు. ఇవాళ శ్రీకాంతాచారి, పోలీస్ కృష్ణయ్య, ఉస్మానియా క్యాంపస్లో యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అనేక మంది, చివరికి యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే చెట్టుకు ఊరేసుకొని చనిపోతాయి. ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి. ఎందుకు నానుస్తూ ఉన్నారు? ఎందుకు బిల్లు పెట్టట్లేదు? మీకున్న అభ్యంతరం ఏంటి? ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. అందుకే తెలంగాణ సమాజం ఆమెను ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. ఏ ఉద్యోగాల కోసం, ఏ నీళ్ల కోసం, ఏ నిధుల కోసం అయితే తెలంగాణ సమాజం ఉద్యమం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. ఇవాళ ఆ రెండు నినాదాలుగా మిగిలిపోయినాయి. సామాజిక తెలంగాణ లేదు, ప్రజాస్వామిక తెలంగాణ లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో, నియంతృత్వ పోకడలు రాజ్యమేరినాయో, ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం. మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. సంవత్సరాల గడుస్తుంది. ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే, ఛాంపియన్లు మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు.
25,000 రూపాయలు అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ 69 ఉద్యమంలో కావచ్చు, 2001 తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు, ఎవరెవరైతే జైలుకు పోయినరో, కేసులు పెట్టబడ్డాయో, 4 నుండి పోరాటం చేసినరో 250 గజాలు జాగిస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలే అమరవీరుల కుటుంబాలకు, 25,000 రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే, 250 గజాల జాగ మొదలుపెట్టలే. ఇవాళకి సంవత్సరం గడుతుంది, ఇప్పటికి మొదలుపెట్టలే. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోతారేమని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసిన. నాకు తెలిసి తెలంగాణ గొప్పతనమైంది. తెలంగాణ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బర్త్డే పార్టీకి వెళ్ళిన వాళ్లను రోడ్డు మీద అన్యాయంగా కాళ్లతో తొక్కి కొడతంటే ఫలానా నేరం చేశారు, మేము కొట్టాము అని సాక్ష్యం ఏమైనా ఈ రోజు వరకు పోలీస్ వ్యవస్థ చూపించగలిగిందా? నిజంగానే ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ని గనక కొట్టుండుంటే ఆ సాక్ష్యం ఏముందని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడైనా సరే టీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇళ్లకున్నాయి, చిన్న చిన్న దుకాణాలకున్నాయి, ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. కానిస్టేబుళ్లను ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా? ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు. ఇంకా పైగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బారజాపిచ్చి, వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సిఐ కొట్టి 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 అలుపొస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాఠీ విరిగిందాక కొట్టారే. వీళ్ళిద్దరు కొడుతుంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహాసాసం చేశారే. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం? ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా? ఇద్దరు మాల కులస్తులను, ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగున్న రాజకీయ లక్ష్యం ఏంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఉద్దేశం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా? జగన్మోహన్ రెడ్డి గారితో మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు, ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు కాబట్టి, నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని దళిత మైనార్టీ వర్గాలను బూటుకాళ్లతో తొక్కుతూ లాఠీలతో కొడతావా? కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా? ఇదేం రాజ్యం అండి? ఇదేనా రాజ్యం? ఇందుకైనా మీకు అధికారం కావాలి? ఎవరు అడిగారు నీ అధికారం? ఏం చేయగలిగావు? 12 నెలల కాలంలో, 360 రోజుల కాలంలో 360 మందిని చిత్రహింసలు పెట్టావు. కానీ 360లో 36 మంచి పనులు చేశావా? ఆ పనులు ఏముంటే చెప్పు. చెప్పటానికి ఒక మంచి పని లేదు. ఒక్కరికొక మేలు చేసిన దాఖలాలు లేవు. నందిగం సురేష్ మీద డబుల్ కేసులు, మీరు నాగార్జున మీద తప్పుడు కేసులు, ఆదిమూలపు సురేష్ మీద కేసులు, మన నందిగం ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడి మీద కేసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.
సీనియర్ జర్నలిస్టుపై దాడి, పత్రికా వర్గాల్లో కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.